కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో కరకట్ట లోపల ఉన్న సీఎం చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించింది. గంటకు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో అధికారులు, సిబ్బంది ఆ ఇంటిని ముంపునకు గురికాకుండా కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో కరకట్ట లోపల ఉన్న సీఎం చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించిన దృశ్యాలవి. గంటకు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో అధికారులు, సిబ్బంది ఆ ఇంటిని ముంపుకు గురి కాకుండా కాపాడటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణా నదికి వరద ప్రవాహం కృష్ణ ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వచ్చి పడుతుంది. అయితే ఇప్పుడు ఒకవైపు విజయవాడ నగరం మొత్తం మునిగిపోవడమే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూడా ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ నుండి ఆ నీటి ప్రవాహం ఇప్పటికే 7,20,000 క్యూసెక్లు పైబడింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణా కరకట్ట ప్రాంతం. ఇది కరకట్టకి లోపట, అంటే నదీ ప్రవాహం అంతా కూడా నది లోపట ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నీళ్లు వెళ్తున్నటువంటి ప్రవాహం ఇది. సో ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు వెనకాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి నివాసం ఉంది. సో ఎప్పుడైతే 7,20,000 క్యూసెక్లు పైబడి నీటి ప్రవాహం వస్తుందో ఇప్పుడు ఆ ఇంటికి కూడా ముప్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ వరద నీరు లోపలికి రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఆ లింగంనేని గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి ఆ నివాసం ఏదైతే ఉందో దానికి అక్కడ లారీలతో ఆ మట్టిని తీసుకెళ్లి, అదేవిధంగా రాళ్లను తీసుకెళ్లి ఎత్తు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని లారీలు సీఎం చంద్రబాబు నివాసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ మట్టిని, రాళ్ళని వేసి ఇంకా వాటర్ ఆ లోపలికి రాకుండా సీఎం చంద్రబాబు నివాసం ముంపుకు గురి కాకుండా కాపాడేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సో అధికారులకి ఇది ఒక టెన్షన్గా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్నటువంటి నివాసం. ఎందుకంటే ఇది కరకట్ట లోపల ఉన్నటువంటి ప్రాంతం. మనం చూడొచ్చు, దానికి ఆ ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఇప్పుడు నేను ఉన్నాను. ఈ 500 మీటర్ల దూరం ఉన్నటువంటి సేమ్ అదే ఆ ప్రాంతంలో కట్టినటువంటి ఇంకొక ఇల్లు ఉంది. ఇంకా చంద్రబాబు నివాసం ఉన్నటువంటి నివాసం కంటే కూడా ఇంకా పైన రోడ్డుకి పక్కన గెస్ట్ హౌస్ ఇది కూడా పాతూరు నాగభూషణ్ గతంలో తెలుగుదేశంలో పార్టీ ఉన్నటువంటి లీడర్, అతనికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఇది. సో నదికి లోపల ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఇది. సో ఇది చూడొచ్చు మనం, పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ గెస్ట్ హౌస్ మొత్తం కూడా నీట మునిగి ఉన్నటువంటి పరిస్థితి. ఇంతవరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. అంటే కరకట్టకి మొత్తం దాదాపుగా నీళ్ళు వచ్చి ఆ గట్టికే రోడ్డు వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఇంకా ప్రవాహం ఇప్పుడు 7,20,000 క్యూసెక్లు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. వైపు దిగునున్నటువంటి విజయవాడ నగరం మునిగిపోవడమే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసానికి కూడా వరద ముప్పు తప్పేలాగా లేదు. గతంలో 2014 నుండి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే ఈ ప్రాంతంలోనే అప్పటి ఆ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా, ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించిన దేవినేని ఉమా ఈ ప్రాంతంలోనే పడవలో ప్రయాణించి ఇవన్నీ అక్రమ నివాసాలు, వీటిని తొలగిస్తామని చెప్పి ప్రకటించారు. ఏదైతే సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నివాసం ఉందో అది కూడా అక్రమ నివాసం అని తేల్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ తర్వాత దాన్ని తొలగించలేదు, దాన్నే సీఎం చంద్రబాబు తన నివాసం అని మార్చుకున్నటువంటి పరిస్థితి విజయవాడ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది, ముఖ్యంగా అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నివాసమే ముప్పు ఉంది. కృష్ణాకి సంబంధించిన వరద నిన్నటికంటే ఈరోజు ఇంకా రెట్టింపు అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని
ప్రొటెక్ట్ చేయడం అన్నది అధికారులకు కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే వరద ముంపు వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి, పైనుండి ఇంకా ఆ వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా దాదాపుగా ఈ వరద ప్రవాహం 9 లక్షలు 10 లక్షల క్యూసెక్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నివాసాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది అధికారులకు పెద్ద సవాల్గా మారింది. పోలీసులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, కరకట్ట. విజయవాడలో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కరకట్ట లోపల ఉన్న సీఎం చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించింది. గంటకు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో అధికారులు, సిబ్బంది ఆ ఇంటిని ముంపుకు గురి కాకుండా కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారు. లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు.